ఢిల్లీని ఒక కుదుపేసిన కేసిది. ఒకే ఫ్యామిలీ, ఒకే ఇల్లు, 11 శవాలు. అసలిది హత్య, లేకపోతే అందరూ కలిసి చేసుకున్న సామూహిక ఆత్మహత్య, లేక మన కంటికి కనిపించని మరేదైనా శక్తి చేసిందా? పదండి, ఈరోజు మనం బురారీ మరణాల వెనుకున్న షాకింగ్ నిజాలేంటో తెలుసుకుందాం. 11. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఇది ఒక పెద్ద విషాదానికి గుర్తు. అవును, ఒక మొత్తం కుటుంబమంతమైపోవడానికి సంకేతం. ఒకే ఫ్యామిలీకి చెందిన 11 మంది అందరూ చనిపోయారు. అసలిది ఎలా సాధ్యం? చూడండి, ఈ ఒక్క ప్రశ్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లనే కాదు, మొత్తం దేశాన్నే నెలల తరబడి వెంటాడింది. అసలా బురారీ ఇంట్లో ఏం జరిగింది? సరే, ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం ఇన్వెస్టిగేషన్ మొదలైన ఫస్ట్ డేకి వెళ్ళాలి. ఆ రోజు పోలీసులు చూసిన సీనుంది చూశారు, వాళ్లని లైఫ్ లాంగ్ వెంటాడేలా చేసింది. పోలీసులు ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ వాళ్ల చూసిన దృశ్యం వాళ్లను స్టన్ అయ్యేలా చేసింది. 11 మందిలో 10 మంది ఇంటి సీలింగ్కి ఉన్న ఒక ఐరన్ గ్రిల్కి ఉరివేసుకుని వేలాడుతున్నారు. ఇక ఆ ఫ్యామిలీ హెడ్ 77 ఏళ్ల నారాయణదేవి వేరే గదిలో కింద పడి ఉన్నారు. అందరి చేతులు కాళ్ళు కట్టేసున్నాయి, ముఖాలకి గుడ్డలు చుట్టి ఉన్నాయి. అదంతా చూడ్డానికి ఏదో భయంకరమైన పూజలా అనిపించింది. ఇలాంటి విచిత్రమైన సీన్ చూశాక పోలీసుల ముందు రెండు ప్రశ్నలు మిగిలాయి. ఇది ఎవరైనా పక్కా ప్లాన్తో చేసిన మర్డరా, లేక ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న సూసైడా? కానీ ఆన్సర్స్ అంత ఈజీగా దొరకలేదు. ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం ముందుకు కదలట్లేదు. మర్డర్ అనడానికి ఆధారాల్లేవు, సూసైడ్ అనడానికి కారణాలు కనిపించట్లేదు. అంతా డెడెండ్ అనుకుంటున్న టైంలో సరిగ్గా అప్పుడే మొత్తం కేసుని టర్న్ చేసే ఒకే ఒక్క క్లూ దొరికింది. ఆ క్లూ ఏంటో తెలుసా? ఇంట్లో దొరికిన కొన్ని డైరీలు, రిజిస్టర్లు. గడిచిన 11 ఏళ్లుగా వాళ్లు రాసుకుంటున్న ఈ నోట్స్, ఈ మొత్తం ట్రాజెడీ వెనుకున్న మిస్టరీని సాల్వ్ చేయడానికి కీలాగా మారాయి. అవి మామూలు నోట్స్ కాదండి, 10 ఏళ్లకు పైగా ఆ ఫ్యామిలీ నమ్మకాలకు అద్దం పట్టేవి. ఆ డైరీలో ఏముందంటే, ఆ కుటుంబంలో లలిత్ అనే వ్యక్తి చనిపోయిన వాళ్ల నాన్న ఆత్మ తనతో మాట్లాడుతుందని గట్టిగా నమ్మేవాడు. అంతేకాదు, ఆ ఆత్మ చెప్పినట్టే ఫ్యామిలీ అంతా నడుచుకునేది. మొదట్లో చిన్న చిన్న పూజలతో స్టార్టైంది, చివరికి వాళ్ల ప్రాణాలు తీసే ఆ కర్మకాండదాకా వెళ్ళింది. ఈ డైరీలు చదివాక పోలీసులకు సమాధానాల కంటే కన్ఫ్యూజనే ఎక్కువైంది. ఒక ఫ్యామిలీ మొత్తం ఒకే ఒక వ్యక్తి మాటల్ని అంత గుడ్డిగా ఎలా నమ్మింది? వాళ్ల మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి నార్మల్ ఇన్వెస్టిగేషన్ సరిపోదని వాళ్లకర్థమైంది. అందుకే ఒక స్పెషల్ టెక్నిక్ అవసరమొచ్చింది. అందుకే ఢిల్లీ పోలీసులు సిబిఐ హెల్ప్ తీసుకున్నారు. సిబిఐ వాళ్లు వాడిన టెక్నిక్ పేరే సైకలాజికల్ ఆటోప్సీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన వాళ్ల మైండ్ని రీడ్ చేయడం లాంటిది. వాళ్లు చనిపోవడానికి ముందు ఎలా ఆలోచించారు, వాళ్ల నమ్మకాలేంటి అని తెలుసుకోవడానికి వాళ్ల డైరీలు, లెటర్స్ చదివి బంధువులతో మాట్లాడి ఒక ఐడియాకి వస్తారన్నమాట. సో సిబిఐ ఫోరెన్సిక్ టీం చాలా సిస్టమాటిక్గా వర్క్ చేసింది. ఫస్ట్ ఆ 11 ఇయర్స్ నోట్స్ని లైన్ టు లైన్ అనలైజ్ చేశారు. నెక్స్ట్ బతికున్న బంధువులతో, ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ల బిహేవియర్ గురించి తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడి చనిపోయిన ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉండేదో ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. ఇలా మొత్తం సైకలాజికల్ అనాలిసిస్ చేశాక సిబిఐ ఆఫీసర్లో ఫైనల్గా ఒక కన్క్లూజన్కొచ్చారు. 100 పేజీల రిపోర్ట్. కానీ అందులో ఒక్క సెంటెన్స్ మొత్తం కేసునే తలకిందులు చేసింది. ఆ వాక్యమేంటంటే, చనిపోయిన వాళ్లలో ఎవరికీ తమ ప్రాణాలు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదు. అంటే ఏంటి? ఇది సూసైడ్ కాదు, మర్డర్ అస్సలే కాదు. మరేంటి? అఫీషియల్ కన్క్లూజన్ ప్రకారం అది కేవలం ఒక యాక్సిడెంట్. ఒక పూజ, ఒక కర్మకాండ చేస్తున్న టైంలో జరిగిన ఒక భయంకరమైన యాక్సిడెంట్. సరే, యాక్సిడెంట్ ఎలా అవుతుంది అని మీకనిపించొచ్చు. డైరీల ప్రకారం చూస్తే ఆ ఫ్యామిలీ మోక్షం వస్తుందని నమ్మి ఒక పూజ చేస్తోంది. లలిత్ వాళ్ళ నాన్న ఆత్మ చెప్పినట్టుగా ఆ పూజ చేయించాడు. ప్లాన్ ఏంటంటే ఉరి వేసుకున్నట్టు యాక్ట్ చెయ్యాలి, ఆ తర్వాత దేవుడే వచ్చి తమను కాపాడుతాడని వాళ్లు బలంగా నమ్మారు. వాళ్ళ ఇంటెన్షన్ చనిపోవడం కాదు, కానీ ఆ గుడ్డి నమ్మకనే వాళ్ల ప్రాణాలు తీసిన యాక్సిడెంట్కి కారణమైంది. ఈ బురారీ కేసు మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక సామూహిక నమ్మకం, ఒక కుటుంబం యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ ఇంత భయంకరమైన యాక్సిడెంట్గా ఎలా మారుతుంది? గుడ్డి నమ్మకం,
మనిషి సైకాలజీలోని డార్క్ సైడ్ గురించి ఈ కేసు మనకు ఏం చెప్తోంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు నిజంగా మనందర్నీ ఆలోచింపచేస్తాయి.